గురూజీ, మరి కుటుంబంలో స్త్రీలు ఏ విధంగా ఉండాలి? కుటుంబంలో స్త్రీలు మంచిగా ఉంటే చాలు తల్లి, వేరే ఇంకేమీ వద్దు. స్వార్థం అనేది మానేసి నిస్వార్థంగా ఉండాలి స్త్రీ. ఏదో కష్టాలు వచ్చిందంటే బాధపడకూడదు. భగవంతుని దగ్గర దీపం వెలిగించాలి. భగవంతునితో మంచి మనసుతో ఎప్పుడు చక్కగా భగవంతుని ప్రార్థన చేసుకుని ఉండాలి. ఎప్పుడు ఇతరుల్ని దూషించకూడదు. ఇంట్లో కూర్చొని తిడుతూ ఉండడం, భర్తని ఎక్కడ వెళ్ళాలి లేదా పిల్లల్ని తిడుతూ ఉండడం, అది చాలా పెద్ద అపరాధం. అది చాలా స్త్రీలు చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. ఏదో గొడవ వచ్చింది, మర్చిపోయామా, వెళ్ళిపోయిందా, అయిపోయింది ఆ కథ, అంతట్లో మానేయాలి. అది వదిలేసి దాన్ని ఎక్కువ చేసుకోవడం, ఇంకా దాన్ని ఆలోచించాలని. ఇప్పుడు తప్పు ఉంటేనే గొడవలు వస్తాయి, తప్పు లేకుండా గొడవలు రావు. ఇద్దరిలోనూ తప్పు ఉండే ఉంటుంది. అయితే దాన్ని ఇంకా ఎక్కువ చేసుకునే బదులు దాన్ని అక్కడే మర్చిపోవడం, అక్కడే మానేసా, ఎక్కువ తప్పు జరిగిందా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలి అనే మంచి మనసుతో ఆలోచించేస్తే గొడవే రాదు కదా అసలు. తర్వాత జీవితంలో పిల్లలకి చాలామంది నా దగ్గర వచ్చి చెప్తుంటారు, అమ్మాయిలు పెళ్లి చేసుకునే వచ్చి గురుగారు నా జీవితం ఇలా అవ్వడానికి కారణం మా తల్లి అని. ఎందుకమ్మా ఇలా అంటావు అంటే, మా అమ్మ మంచిది కాదు గురుగారు. వేడుచుకొని చాలా బాధపడి, ఎందుకమ్మా ఇలా చెప్తావు? ఇప్పుడు మీ అమ్మ మంచిది కాదు అని ఎందుకు అంటావు? చిన్న వయసు నుంచి నేను అన్నీ చూస్తూనే ఉంటాం. మా అమ్మ ఏం చేస్తుంది అని అబ్జర్వ్ చేస్తాం. మేము ఇంకా పెద్దోళ్ళు, మేము ఇంకా చిన్నోళ్ళు కాదు కదా, మాకే తెలుస్తుంది కదా. నేను దీనికన్నా ఎక్కువ చెప్పలేను గురుగారు మీ ముందు అని చెప్పి చాలా బాధపడేవాళ్ళు ఉన్నారు.